ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? ఈ ఇంటి వారసుని పనుని చేశారని నా మీద కోపంగా ఉందా? మీరు ఇలా మాట్లాడుతుంటే కోపంగా ఉంది, చాలా చాలా బాధగా ఉంది. నీ నోటి నుంచి ఈ మాటలు వినలేకపోతున్నాను అన్నయ్య, వినలేకపోతున్నాను. అమ్మ ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేదన్నయ్య, నువ్వు మాకు అన్నం పెట్టిన దేవుడివి అని. మమ్మల్ని పోషించడం కోసం 5 ఏళ్ల వయసులోనే నువ్వు హోటల్లో పనిచేసి మా కోసం నువ్వు నీ బాల్యాన్ని త్యాగం చేశావని, మా జీవితాన్ని వెలుగు నింపడం కోసం నువ్వు కొవ్వొత్తిలా కరిగిపోయావని, తప్పు చేస్తే సరిదిద్దే బాధ్యత, శిక్షించే హక్కు దేవుడికుంటాయన్నయ్య. నా విషయంలో మీరు చేసింది కూడా అదే అన్నయ్య. మరి అలాంటప్పుడు మీ మీద గౌరవం పెరుగుతుందే గాని కోపం ఎందుకు వస్తుందన్నయ్య? ఈ ఆస్తులు, డబ్బులు, వారసత్వాలు ఇవేవి నాకు అక్కర్లేదు. నేను నీ తమ్ముణ్ణి. ఆ ఒక్క అర్హత చాలన్నయ్య, జీవితాంతం సంతోషంగా బతికేస్తాను. ఇక ఈ లోకంలో నాకేం అక్కర్లేదన్నయ్య. నువ్వనేవాడివి లేకపోతే నేను ఈ పాటికి ఎక్కడో ఏ అనాథల రోడ్ల మీద తిరుగుతూ బతికేవాడిని. ఈ జీవితం నువ్వు పెట్టిన భిక్షన్నయ్య. అందుకే జీవితానికి ఒక దారి చూపించి జీవించడం నేర్పిన ఈ దేవుడికి ప్రాణం ఇచ్చి రుణం తీర్చుకునే అవకాశం కల్పించమని ఆ దేవుణ్ణి ఎప్పుడు వేడుకుంటాను. రాముడు అడవికి వెళ్ళేనా, నువ్వే అన్నై ఉండుంటే యేసు సిలువ మోసేనా, నీకే తమ్ముడు అయ్యుంటే. అమ్మంటూ లేకున్నా జన్మంతా జరిగేనులే, అన్నంటూ లేకుంటే క్షణమైనా యుగమౌనులే. కనదున్నదో కన్నమ్మవై కడుపున మము దాచి కాచిన దైవమా. వీడొక అనాథ, 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 వీడొక అనాథ. ఏమండి, పాలు తీసుకోండి. మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నానండి, నా వల్ల కావట్లేదు. మీ మనసులోని బాధని నేను అర్థం చేసుకోగలను. మీకెవరూ లేకపోవడం ఏంటండి? నేనున్నానండి. మీరెప్పటికీ ఒంటరి వారు కాదండి. మీరెప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, గుర్తుందా? ఒక భార్యగా నీకే సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా నాతో మాత్రమే చెప్పుకోవాలి. అప్పుడు మాత్రమే
ఆ బాధ నుంచి బయటికి రాగలవు అని. నా బాధని పంచుకునే బాధ్యత మీకున్నప్పుడు మీ బాధను పంచుకునే బాధ్యత నాకు ఉన్నట్లే కదా. మీ బాధని పంచుకుని ఆ బాధల నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చుకునే అవకాశం నాకు ఇవ్వండి. పొంగిన సంద్రమా ఉవ్వెత్తు వెలిగిసింది మనసులో గడగాలని ఆశ. కొడిగట్టే దీపంలా మినుకు మినుకు అంటోంది మనిషిగా బ్రతకాలనే ఆశ. గుండెల్లో ఊపిరై, కళ్ళల్లో జీవమై, ప్రాణంలో ప్రాణమై. రాలాసి. మీరెప్పుడు సీరియస్ గానే ఉండాలి బావా. ఇలా డల్ గా ఉండడం మీ ఫేస్ కి అసలు సూట్ అవ్వదు. భోంచేసావా? చదువుకో చదువుకో అని మీరెప్పుడు నాకు వార్నింగ్ ఇస్తూ ఉండాలి. తెల్లవారుజామున 4 గంటలకి లేపి చదివించాలి. చదువుకోకుండా నేను నిద్రపోతే చిన్న చిన్న పనిష్మెంట్స్ వేయాలి. మీరు అలాగే ఉండాలి బావా, ఇలా కాదు. ఈసారి ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ వస్తుందిగా. లేదనుకో హాస్టల్లో ఉండి చదివిస్తాను. బావా గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎవరు కావాలండి? మేము సార్ ఆఫీసులో పనిచేస్తాం మేడం. ఓ సార్ ఏదో అర్జెంటుగా మాట్లాడాలంటే వచ్చాం మేడం. అవునా? కానీ ఆయన కొంచెం బిజీగా ఉన్నారు. తర్వాత వస్తారా? సారీ మేడం, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. సార్ పిలిస్తే వచ్చాం. కరెక్టే, కానీ ప్రెసెంట్ అయినా మాట్లాడే భూమి. మూడ్లో లేరు. వాళ్ళని లోపలికి రమ్మని చెప్పు. అలాగేనండి, రండి. ప్లీజ్ బీ గుడ్ మార్నింగ్ సార్. తీసుకోండి సార్. కూర్చోండి. ఎవరక్క వాళ్ళు? ఆఫీస్ స్టాఫే. అన్నీ చెప్పినట్టు చేశారుగా. చేశాం సార్, చూడండి. అనాథైన వీడు మన ఇంటిని గుప్పెట్లో పెట్టుకున్నాడు. మీ అందరి మీద పెత్తనం చెలాయిస్తున్నాడు. నా అన్నయ్య బిడ్డ మీద ఒక అనాథ పెత్తనం చేస్తుంటే నేను మాత్రం ఊరుకొనరా.
అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? అన్నీ కరెక్ట్గా ఉన్నాయి సార్. అమ్మయ్యా, అన్నయ్య ఆ విషయాన్ని మర్చిపోయి మామూలు స్థితికి వచ్చారు. దేవుడా, మా అన్నయ్యని ఇంత త్వరగా ఆ బాధలోంచి బయటికి వచ్చేలా చేసినందుకు చాలా థ్యాంక్స్ అయ్యా. పోలీసులకి నక్సలైట్లకి చర్చలు జరిగినంత వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి. విషయం ఏమైంటుందబ్బా? ఓసారి వెళ్ళి అడిగితే వద్దులే, తేడా వస్తే ఉతికి ఆరేస్తాడు. చెప్పినవన్నీ కరెక్ట్గా చేయాలి. అలాగే సార్. ఓకే, ఏ మిస్టేక్స్ రాకూడదు. ఓకే సార్. నెక్స్ట్ వీక్ కల్లా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ కావాలి. ఓకే ఓకే సార్. ఓకే సార్. డూ ఫాస్ట్. షూ, కానీ ఈ విషయం ఎవరికి తెలియకూడదు. అర్థమైందిగా? అలాగే సార్. వెళ్ళొస్తాం సార్. థ్యాంక్ యూ. చెప్పినవన్నీ గుర్తున్నాయి. గుర్తున్నాయి సార్. స్పీడప్ చేయండి. ప్రాసెస్ క్లియర్గా ఉండాలి, ఏ మిస్టేక్స్ రాకూడదు. అలాగే సార్. థ్యాంక్ యూ. వస్తాం సార్. నాయనమ్మా, నానమ్మా, వాట్ ఏ సర్ప్రైజ్ నానమ్మా. మీరు ఎప్పుడొచ్చినా సర్ప్రైజ్ గానే వస్తారు. అదేరా ఈ బామ్మ స్పెషాలిటీ. నీకు ఇంకో సర్ప్రైజ్ ఇవ్వనా? అమ్మా వసుంధరా, అమ్మా, డాక్టర్ నిన్ను సాయంత్రం కదా డిశ్చార్జ్ చేస్తానంది, కానీ నువ్వేంటిలా? నేనే తీసుకొచ్చానురా. వసుంధర నాకు ఫోన్ చేసింది. అమ్మమ్మా, హ్మ్? బాగున్నారా అమ్మమ్మా? హ్మ్. కూర్చోండి. అత్తయ్య, ఆరోగ్యం ఎలా ఉంది? అమ్మా, ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉందిరా. బాగున్నావా నాన్నమ్మా? వచ్చి ఇంతసేపు అయితే ఇప్పుడా పలకరించేది? అమ్మా, ఇంతకీ డాక్టర్ ఏం చెప్పాడు? అమ్మా, ఏమైందమ్మా? జరిగిందంతా నాకు తెలుసురా. అమ్మా, రే అభి, నా గొంతులో ప్రాణం ఉండగా ఆఖరికి నా ప్రాణాలు పోతున్న చివరి క్షణంలోనైనా సరే ఈ విషయం నీకు తెలియనివ్వకూడదు అనుకున్నాను రా. నా పెద్ద కొడుకుగా నువ్వు మాత్రమే నాకు తల కొరివి పెట్టాలనుకున్నాను రా. కానీ ఈ నిజం తెలిసాక నీ కళ్ళలోకి ధైర్యంగా చూడలేకపోతున్నాను రా. రేయాభి, నువ్వు నా కొడుకువు కాదన్నమాట. అబద్ధం, అబద్ధం, అబద్ధం. రక్తం పంచుకు పుట్టకపోయినా, పేగు బంధం లేకపోయినా, అంతకు మించిన తల్లి కొడుకుల ప్రేమ బంధం ఉందిరా మన మధ్య. ఆ బంధాన్ని ఏ శక్తి తెంచలేదు, విడదీయలేదురా. రేయాభి, నేను నీకు జన్మనివ్వకపోయినా నువ్వే నాకు పునర్జన్మనిచ్చావురా. ఒక తండ్రిలాగా నాకు తిండి పెట్టి పోషించావురా. అలాంటి నీకు జన్మ జన్మలకి రుణపడి ఉంటాను నాన్న. రేయాభి, నువ్వు నాకు దేవుడిచ్చిన కొడుకురా. నువ్వు మాత్రమే నాకు తలకొరివి పెట్టాలి. వసుంధరా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? రేయాది, ఆ దేవరాజు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావురా? నేనేం ఊరుకోలేదమ్మా. అక్కడి నుంచి వెళ్ళిపోమని వాడిని నెట్టేశాను. ఆది, ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతోందా? దేవరాజ్ ఎవరనుకుంటున్నావు? నాకు చిన్న కొడుకు, నీకు బాబాయ్ అవుతాడు. బాబాయిని పట్టుకుని వాడు వీడు అనొచ్చా? చూడు వసుంధరా,
దేవుడిచ్చిన కొడుకు మీదే నీకంత ప్రేమ మమకారం ఉంటే దేవరాజు నా కడుపున పుట్టిన కొడుకు. వాణ్ణి పట్టుకుని ఎలా పడితే ఎలా మాట్లాడితే నాకెలా ఉంటుంది? అవునమ్మా, చాలా కరెక్ట్ గా చెప్పావు. పేగుబంధాల కంటే ప్రేమ బంధాలు ఎప్పటికీ గొప్పవి కావు, సాటిరావు. పొంగిన సంద్రంలా ఉవ్వెత్తున ఎగిసింది మనసులో అది తెలుసుకుంటే మంచిది. ఆశ. సింధు, వీళ్ళతో మనకెందుకు గాని నాకు కొంచెం టిఫిన్ పెట్టమ్మా. కొడిగట్టే దీపంలా మినుకు మినుకు అంటోంది మనిషిగా బ్రతకాలనే ఆశ. గుండెల్లో ఊపిరై, కళ్ళల్లో జీవమై, ప్రాణంలో ప్రాణమై, మళ్ళీ పుట్టని నాలో మనిషిని, మళ్ళీ పుట్టని నాలో మనిషిని. ఈ రోజు మనమందరం ఇంత ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం నా మనవడు పడినటువంటి కష్టమే. నా మనవడు మేలిం బంగారం. పేగుబంధాల కంటే ప్రేమ బంధాలు ఎప్పటికీ గొప్పవి కావు, సాటిరావు. పేగుబంధాల కంటే ప్రేమ బంధాలు ఎప్పటికీ గొప్పవి కావు, సాటిరావు. కాలంతో పాటు మనుషులు మనసులు భలే మారిపోతుంటాయి కదా భూమి. సొంత తల్లిదండ్రులు వేరు అని తెలిసిన తర్వాత ఏ వ్యక్తికైనా వాళ్ళెవరో తెలుసుకోవాలన్న ఆలోచన, ఆరాటం ఉంటాయి. కానీ నాకు అలాంటి ఆలోచన లేదు, రాదు కూడా భూమి. నన్ను ఆడించి గోరుముద్దలు తినిపించి ఎంతో ప్రేమగా పెంచిన వ్యక్తి నా కన్న తల్లి కాదు అన్న చేదు నిజాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. ఇన్నేళ్లుగా బంధాన్ని, అనుబంధాన్ని పెనవేసుకున్న ఈ ఇంట్లో వ్యక్తులు నా వాళ్ళు కాదు, వాళ్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు అన్న నిజాన్ని భరించడం చాలా కష్టంగా ఉంది. నా వల్ల కావడం లేదు. నేను అనాథనన్న బాధ కంటే వీళ్ళు నా వాళ్ళు కాదు అన్న బాధే నన్ను ఇంకా ఇంకా బాధ పెడుతోంది. ఆలోచన వచ్చినప్పుడల్లా ఆల్మోస్ట్ గుండె పగిలిపోయిన పని అవుతోంది. అందుకే మనం భరించగలిగేవి మాత్రమే నిజాలు, భరించలేనివన్నీ అబద్ధాలు అయితే బాగుండు అని మొదటిసారిగా అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది నాన్న.